ఏం చేస్తాడారబ్బా అంతా సింపుల్గా చేసుకున్న ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తే ఎవరైనా లొట్టలేయాల్సిందే. సైడ్ డిష్గా అయినా స్టార్టర్గా అయినా ఈ చికెన్ ఫ్రై అల్టిమేట్గా ఉంటుంది. క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, టేబుల్ స్పూన్ కారం పొడి, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ నూనె ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగనీయాలి. 2 రెమ్మల కరేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలు నేసి కలుపుకుంటూ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ నేసి హై ఫ్లేమ్లో పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మాత్రం ఫ్రై అయినాక మూత పెట్టి చికెన్ని ఉడకనీయాలి. చికెన్లోంచి ఇట్లా నీళ్లు బాగా ఊరినాక దీన్నోసారి బాగా కలిపి ఈ నీళ్లు పూర్తిగా ఇమిరిపోయే వరకు ఉడకనీయాలి. నూనె ఇట్లా పైకి తేలినాక దీన్నోసారి బాగా కలిపి 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగడ్డలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికి ఇట్లా దగ్గర పడాలి. చివరగా 2 టీ స్పూన్ల చికెన్ మసాలా నేసి కలుపుకుంటూ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఫుల్ వీడియో లింకు ఛానల్ నేమ్ కిందిస్తాను, ఓసారి చూసేయండి.